నమస్తే వెల్కమ్ టు శ్రీపైబ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రి దేవిగా భక్తులు దర్శనమిస్తున్న దుర్గమ్మ. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రులలో రెండో రోజు గాయత్రి దేవిగా బెజవాడ దుర్గమ్మ భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు అందులోనూ శుక్రవారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీ గాయత్రి దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ముక్త, విద్రుమ, హేమ, నీలధవణ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గదాంశం ధరించి భక్తులకు సాక్షాత్కరిస్తుంది. సమస్త వేదాలకు మూలం గాయత్రి మంత్రం. అన్ని మంత్రాలకు మూలమైనది గాయత్రి మాత. సర్వశక్తి స్వరూపిణి అయిన శ్రీ గాయత్రి దేవి ప్రాతకాలమున గాయత్రిగా, మధ్యాహ్న కాలమున సావిత్రిగా, సాయంత్రం సంధ్యవేళ సరస్వతి దేవిగా ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. శ్రీ గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణు, శిఖపై రుద్రుడు నివాసిస్తారని పురాణాలు చెప్తున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ గాయత్రి అలంకారం అని ప్రతీతి. దసరా ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తొలి రోజు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందేందుకు క్యూ కడుతున్నారు. వినాయకుడు ఆలయం దగ్గర నుంచి క్యూ లైన్ల ద్వారా ఆలయానికి చేరుకుంటున్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, గత 5 సంవత్సరాలు దసరా ఉత్సవాలు నిర్లక్ష్యం చేస్తారని ఆరోపించారు. భక్తులు ఎక్కడా ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూ లైన్ మార్గాన మంత్రి కొల్లు రవీంద్ర కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అసలు భక్తులు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు, మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, క్యూ లైన్ ద్వారా వచ్చారు, ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారు ఏంటి? విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు, దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి మరి అమ్మవారి కలశ స్థాపన, అదేవిధంగా నిన్న బాలా త్రిపుర సుందరిగా, ఈరోజు గాయత్రీ దేవిగా అవతరించడం. మరి 9 రోజులు కూడా 9 అవతారాలతో ప్రజలకు దర్శనం ఇస్తారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి తగిన విధంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మరి దానికి గత 10 రోజుల నుంచి కూడా 10-15 రోజుల నుంచి మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆర్ఎన్ రామనారాయణ గారు, అలాగే మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కూడా ఇక్కడ కూర్చుని అధికారులందరూ కూడా సమన్వయపరుచుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి వినాయకుడి గుడి దగ్గర నుంచి భక్తుల యొక్క మనోభావాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళతో పాటు కలిసి రావడం, వాళ్ళు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. గతంలో వచ్చాం, సరైనటువంటి సదుపాయాలు ఉండే కాదు, ఇప్పుడు అన్ని విధాలుగా అడుగడుగున అడుగుతూ ఉన్నారు, ఏం కావాలి ఏంటని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదే కాకుండా మరి ఎక్కువ పబ్లిక్ వచ్చిన నేను దాదాపు 45 నుంచి 48 వేల మంది దర్శనం చేసుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా దానికి పైనే దాటేదానికి అవకాశం ఉంది. అదే కాకుండా మూలా నక్షత్రం రోజు పెద్ద ఎత్తున మరి నలుమూల నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఎంతమందిని వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మరి అన్ని చోట్ల కూడా కొన్ని హోల్డింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేసి అక్కడ సదుపాయాలు, ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి కూడా, టీ, బిస్కెట్స్ అన్నీ కూడా, అలాగే లైన్లో క్యూ లైన్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఆ పవిత్రతను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అన్నీ కూడా సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదం కానీ, అలాగే ప్రత్యేక పూజలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ఒక స్టేట్ ఈవెంట్ లాగా దీన్ని కండక్ట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ మీటింగులు కూడా జరుగుతున్నాయి, మీరు కూడా పాల్గొన్నారు. అసలు ఇప్పుడు భక్తులు తీసుకొచ్చిన సమస్యలు మళ్ళీ ఏమన్నా కోఆర్డినేషన్ మీటింగ్, ఇప్పుడు మూలా నక్షత్రానికి సంబంధించిన ఏర్పాట్లపై కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది, దానికి ఏమన్నా చెప్తారా ఏంటి? తప్పకుండా, ఎందుకంటే అనునిత్యం పబ్లిక్ నుంచి ఎలా ఉందో కూడా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం కూడా జరుగుతుంది.
టోటల్ ఈ వ్యవస్థ అంతా కూడా సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టి ప్రతి అణువును కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. కింద కంట్రోల్ రూమ్ పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి దీన్ని మొత్తం కూడా మానిటర్ చేసి ఇమీడియట్గా అక్కడ వెంటనే స్పందించడం. ఇప్పుడు అక్కడ ఏదైనా శానిటేషన్ స్టాక్ ఏదైనా అక్కడ ఉంటే ఇమీడియట్గా అదే క్లియర్ చేయించడం. అలాగే వాటర్ అక్కడ తగ్గితే వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా నిరంతరం ఎక్కడైనా పబ్లిక్ ఆగిపోతే ఎందుకు ఆగిందని చెప్పి దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం. ఇదంతా కూడా టోటల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే పోలీస్ కానీ, అలాగే శానిటేషన్కి సంబంధించి మున్సిపల్ వర్కర్స్ కానీ ఇవంతా కూడా పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేసుకోవడం. అలాగే అలంకారాలు కూడా పెద్ద ఎత్తున లైటింగ్స్ మొత్తం నగరం మొత్తం కూడా అలంకరించుకోవడం కూడా జరిగింది. ఒక ప్రత్యేక ఆకర్షణగా మరి దేవాలయాన్ని బహుశా మేము 5 సంవత్సరాల తర్వాత ఇదే చూడటం, ఇంత ఫ్రీగా కూడా దర్శనానికి రావడం కానీ చాలా సంతృప్తినిస్తూ ఉంది. అలాగే అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. అమ్మ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సనాతన ధర్మాన్ని ఏ రకంగా మరి ఆనాటి ప్రభుత్వం చేసిందో, మళ్ళీ ఆ పవిత్రతని, ఆ దేవాలయాల్ని ఏ రకంగా అపవిత్రం కాబట్టి అవన్నీ కూడా అమ్మవారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పవిత్రతను కాపాడాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం కూడా జరిగింది. మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ఆ రోజు భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఏదైతే కాలినడకన వస్తున్నానో ప్రతి ఒక్క భక్తుడు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న టైంలో భక్తులకు ఫ్రీగా ఉన్న టైంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. ఇంద్రకీలాద్రి శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కొండపై నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మా అదృష్టం నిన్న ఒక అజ్ఞాత భక్తులు బహుకరించిన కిరీటంని వాళ్ళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్నీ సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీర్వదించాలి. వల్ల అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కర్ణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై పైనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున వేదమాత గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై సౌభాగ్య ప్రధాని అయిన శ్రీ కనకదుర్గమ్మకు కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉత్సవాలలో 2వ రోజున జరిగిన కుంకుమ పూజలకు తరలివచ్చిన దంపతులతో మహామండపం నిండిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన చేయటం వల్ల మహిళలు కలకాలం సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారని ప్రతీతి. అందులోనూ దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం. దసరా శరన్నవరాత్రులు కలిసి రావడంతో మహిళలు విశేష సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి సౌకర్యార్థం దేవస్థాన అధికారులు 2 షిఫ్ట్లలో కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచిస్తుంది. సిట్లో సిబిఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1 ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్వతంత్ర దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు 5 సభ్యులతో స్వతంత్ర టీం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ టీంలో కేంద్రం తరపున 2, రాష్ట్రం నుంచి 2, FSSAI ఒక అధికారి ఉండనున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినందన్న వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. వీటిపై దాఖలైన 4 పిటిషన్లు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపట్టింది న్యాయస్థానం. జస్టిస్ బిఆర్ గోయల్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన 2 సభ్యుల ధర్మాసనం ముందుకు 4 పిటిషన్లు వచ్చాయి. వాటిలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సంపత్ విక్రమ్, ఓటీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు ఆయా పిటిషన్లు దాఖలు చేశారు. లడ్డూ వ్యవహారంలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న సిట్ విచారణపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. సమస్యను పరిశీలించామని ఆరోపణలో ఏదైనా నిజం ఉంటే అది ఆమోదయోగ్యం కాదన్నారు. దేశవ్యాప్తంగా భక్తులు ఆహార భద్రతా చట్టం కూడా ఉందని గుర్తు చేశారు. సొలిసిటర్ జనరల్ ప్రస్తుత సిట్కి వ్యతిరేకంగా ఏమీ దాఖలు చేయలేదని, దానిని అనుమతించాలని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి పర్యవేక్షిస్తున్నారని, దానివల్ల విశ్వాసం కలుగుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుద్రా, ముకల్ తమ వాదనలు వినిపించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. దుర్గమ్మ దయతో రాష్ట్రం వరదల నుండి త్వరగా కోలుకుందని చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు 56 మందితో ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, అమ్మవారి శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలిపారు. దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. 56 మందితో ప్రభుత్వం ఈ దసరా నవరాత్రుల కోసం వేసిన కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని భావిస్తున్నా. దానికి ఈ ఏర్పాట్లు సంతృప్తికరంగా చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను బలంగా నమ్ముతున్నా. అలాగే మొన్న విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు అమ్మవారి దయ వల్ల ప్రజలు బయటపడే పరిస్థితి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, దానికి అమ్మవారి శక్తి ప్రభుత్వానికి కావాలని, అలాగే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని, నా గన్నవరం ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవీశర నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల కింద స్వామివార్లను అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వర్లు పురవీధులు ఊరేగారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. నిన్న సాయంత్రం మల్లేశ్వర ఆలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపులకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు ఉత్సవ మూర్తులకు పూజాధికారులు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వర్ల ఊరేగింపు కనుల పండుగగా కొనసాగింది. పురవీధిలో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవ మూర్తులను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గానగర్ బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. నగరోత్సవంలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణలతో 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతంలో ఉన్న పురవీధులు మారుమురుగైపోయాయి.
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓంకారం, కనకదుర్గమ్మ రూపాలు కనులు విందు చేశాయి. వివిధ వర్ణాల విద్యుత్ దీపాలతో ఇంద్రకీలాద్రి దగదగా మెరిసిపోయింది. భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. విజయవాడ నగరమంతటా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు ఈ విద్యుత్ దగదగలు మరింత శోభను తెచ్చాయి. కొండ నుండి వినాయక స్వామి ఆలయం వరకు విద్యుత్ దగదగలతో అమ్మవారు ఆలయం మిరుమిట్లు గొలుపుతోంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విద్యుత్ కాంతుల వద్ద ఫోటోలు తీసుకుంటున్నారు. లైటింగ్ కాంతులతో దుర్గమ్మ ఆలయం శోభాయమానంగా వెలుగుతుంది. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ గాయత్రి దేవి అమ్మవారును టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరదల ప్రభావం నుండి విజయవాడ నగర వాసులు అందరూ కోలుకున్నారని తెలిపారు. దసరా నవరాత్రులకు ఏర్పాట్లు చాలా బాగా చేశారని పేర్కొన్నారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి భక్తులకు మెరుగైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని, అమ్మవారి కరుణా కటాక్షలు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని ఆయన స్పష్టం చేశారు. మరి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా రెండో రోజు గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగిందండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే దుష్ట సంహరణ జరగాలని, మంచి ఎప్పుడు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేశారు. ఇంకను మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకి కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ మేము చూసిన తర్వాత పార్టీకి సంబంధించి మాకైతే మంచిగా ఉంది ఏర్పాట్లన్నీ. ఇంకను ఏమైనా లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా సరిదిద్ది మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మరి సూచన కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా జీవితంలో స్థిరపడాలని, అలాగే ఏదైతే ఇక్కడ అమరావతి రాజధాని తలపెట్టామో ఆ రాజధాని విజయవంతంగా సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రి దేవిగా భక్తులు దర్శనమిస్తున్న దుర్గమ్మ. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.